ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే, యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అసలు తను ఎక్కడ చదువుకున్నారు, అసలు వాళ్ళ విలేజ్ ఎక్కడ, అంటే రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చారు. అసలు రాజకీయాలకు సంబంధం లేకుండా తను పర్సనల్గా అంటే తనకుండే ఇష్టాలు కానివ్వండి, తన స్టడీస్ గురించి ఈరోజు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. మీకు ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండ్ హ్యాపీ శివరాత్రి. అంటే చాలా మందికి ఇప్పుడు మీరు ఒక రోల్ మోడల్, సోషల్ మీడియాలో కూడా ఒక సెలబ్రిటీ. మీరు అందరూ కూడా మీకు అసలు మీ ఇష్టాలు ఏంటి, మీ స్టడీ ఏంటి, మీరు ఎంతమంది, అంటే చాలా మందికి చాలా రకరకాలైన క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈరోజు అది రివీల్ చేయబోతున్నాం మేము. అది మీకు మీరు మాకు ఆన్సర్ ఇవ్వాలి. సో అసలు మీరు ఎంతమంది అక్క చెల్లెలు, అసలు ఎక్కడ మీ ప్రాపర్ అనేది ఎక్కడ, మీ స్టడీ అదంతా జస్ట్ ఒక సీట్ అండ్ షార్ట్గా. మేమిద్దరం అండి సిబ్లింగ్స్. నేను మా చెల్లకి నాకు 7 years ఏజ్ గ్యాప్. ఇప్పుడు తను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది సిబిఐటిలో సిఎస్సి. అంటే మీరు ఇక్కడ పాలకుర్తి వాళ్ళకి కోడలుగా వచ్చారు, కానీ మీ ప్రాపర్ అనేది ఎక్కడ, మీ మదర్ అండ్ డాటర్ ఏం, అంటే మీ అమ్మ నాన్నగారు ఏం చేస్తారు అన్నది కూడా చాలామందికి క్వశ్చన్. వాళ్ళని ఇప్పటివరకు కూడా చాలామందికి తెలియదు ఎవరో. సో అసలు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా ఫాదర్ వెంచర్స్ చేస్తారండి. వెంచర్స్ అండ్ కన్స్ట్రక్షన్, అంటే బిల్డింగ్, అపార్ట్మెంట్స్ అట్లా బిల్డర్ లాగా. అండ్ మా తాత వాళ్ళది, మా డాడీ వాళ్ళది వ్యవసాయం కుటుంబము. మా నానమ్మ తాతయ్య ఇద్దరు కూడా వ్యవసాయం చేసేటోళ్ళు. ఇద్దరు కూడా 85 ఏళ్ళు వచ్చేదాకా కూడా 100 ఎకరాల భూమిని వాళ్ళు సొంతంగా దగ్గరుండి వాళ్ళు అంత చేపించేటోళ్ళు వ్యవసాయము. నాకు అది చూసి నాకు కూడా వ్యవసాయం అంటే ఇష్టము. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా పొలాల దగ్గరికి వెళ్దామని అంటా మా వాళ్ళతోటి. అందుకే మీ అత్తయ్య గారు వాళ్ళు ఆ రోజు భూమి పూజ చేస్తుంటే కూడా మీరు మీ హస్బెండ్ గారు అలా అటు ఆ ల్యాండ్లోకి వెళ్ళి తిరుగుతూ ఉంటుంటే కూడా మేము అనుకున్నాం అసలు ఏంటి ఎలా తిరుగుతున్నారు, ఎటు వెళ్తున్నారు అని చెప్పేసి. మీ వెనకాల వస్తే ప్లీజ్ రావద్దు అని చెప్పేసి మీరు అన్నారు. అందుకేనా? అందుకే. ఎందుకంటే నాకు అట్లా ఇష్టము. పొలాల మధ్యలోకి, లేకపోతే ఏమైనా కూరగాయల చెట్లన్నా, పండ్ల చెట్లన్నా, లేకపోతే పచ్చని పొలాల మధ్యలలోకి, తోటలలోకి వెళ్ళి వాటిని మంచిగా చూడడము, అంటే అదొక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీ సొంత ఊరు ఎక్కడో చెప్పలేదు ఇందుకు, మీరు పుట్టిన ఊరు? నేను పుట్టింది హైదరాబాద్లోనే. చాలామంది నేను మా డాడీ వాళ్ళ ఊర్లో నాగర్ కర్నూల్ దగ్గర అది డిండి చింతపల్లి అని ఉంటుంది, అక్కడ పుట్టినా అని అనుకుంటున్నారు. కానీ కాదు, నేను పుట్టింది హైదరాబాద్లోనే. అసలు మా డాడీ స్కూల్ ఏజ్లో ఉన్నప్పటి నుంచే హైదరాబాద్లోనే కేశవ మెమోరియల్ స్కూల్ అని అక్కడ చదువుకున్నట్టుండు మా డాడీ. మా డాడీ అందరికన్నా చిన్న, మొత్తం 7 మా డాడీ వాళ్ళు మొత్తము. మా డాడీ అందరికన్నా చిన్న కాబట్టి ఇక్కడనే చదువుకున్నారు హైదరాబాద్లోనే. అండ్ అదే. మీ స్టడీ అసలు ఎలా జరిగింది, ఎక్కడ, అంటే అసలు ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ చదువుకున్నా అండి. నేను మాస్టర్స్ చేసేది ఉండే, బట్ సేమ్ ఇయర్ అనుకోకుండా నా మ్యారేజ్ అదే ఇయర్ ఫిక్స్ అయిందనమాట. 2018లో నా బీటెక్ అయిపోయింది. అయిపోయాక మాస్టర్స్కి నేను, మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, ఇద్దరం రోజా అని, ఇద్దరము కలిసి జిఆర్ఈ అండ్ ఐఎల్స్ ప్రిపేర్ అయినాము. ప్రిపేర్ అయ్యి ఓకే ఎగ్జామ్కి కూడా ఫీ కట్టిన నేను. కానీ అప్పుడే అనుకోకుండా ఈ మ్యాచ్ వచ్చింది. అప్పుడు నాకు మ్యారేజ్ ఇంటెన్షన్స్ అట్లా ఏం లేవు, మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా లేవు. ఇట్లా రావడంతో ఇంకా అదే ఇయర్ అది నేను ఫీ కట్టినా కానీ ఎగ్జామ్ కూడా రాయలేదు. మాస్టర్స్ ప్లాన్ అట్లా ఫ్లాప్ అయిపోయింది, మ్యారేజ్ అయింది. అక్కడికి వెళ్ళాక చదువుకుందాం అనుకున్నాను, మాస్టర్స్ చేద్దామని అనుకున్నాను. బట్ అప్పుడే కోవిడ్. నేను 2018 డిసెంబర్లో మా పెళ్ళి అయితే 2019 ఆగస్ట్ ఎండింగ్లో నేను యుఎస్ వెళ్ళిన. అందులో ఒకటికి పెళ్ళి అయిపోయింది కదా, ఇంకెందుకులా చదువుకోవడం అలా అనుకున్నారేమన్నా? అట్లేమో అనుకోలేదు, హయ్యర్ డిగ్రీ ఉంటుంది కదా అని చెప్పి చదువుకుందాం అనుకున్నాను. బట్ 2019లో నేను వెళ్తే ఆగస్ట్ ఎండింగ్లో ఇంకా కోవిడ్ 2020లో కోవిడ్ వచ్చేసింది కదా, అట్లా కుదరలేదు. ఆ తర్వాత మా పాప ఇవన్నీ కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన. మా అత్తమ్మ వాళ్ళ బిజినెస్ చూసుకునేదాన్ని అక్కడ. ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని అమ్మవారి ఇంటికి వస్తేనే ఎంతో మిస్ అవుతున్నాం అనిపిస్తుంటుంది. అందులో మీరు దట్టు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పొలిటికల్గా బిజీ అయిపోయారు. వాళ్ళని ఎప్పుడైనా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా? వెళ్తుంటారా? ఈ మధ్యకాలంలో వెళ్ళారా ఎప్పుడైనా? అంటే వెళ్తూ ఉంటా మధ్యలో నేను. కాకపోతే ఇంకా ఎంతైనా పర్సనల్ లైఫ్ అనేది అంత ఉండదు కదా, మిస్ అవుతా, డెఫినెట్గా మిస్ అవుతా.
ముఖ్యంగా మీ పాపని మిస్ అవుతున్నారు అనుకుంటా మీరు. మీ పాప అంటే చాలా ఇష్టం. మీరు తిరిగే నియోజకవర్గాలకి మీ పాపకి కొంచెం ఇబ్బంది అవుతుంది. మిస్ అవుతున్నట్టున్నారు పాపని. 100% అండి. ఎందుకంటే ఇది మంచి ఏజ్. ఏదైనా పిల్లల్ని చూసుకొని మురుసుకునేది మనం ఈ ఏజ్‌లోనే. నేను చాలా మిస్ అయితున్నా. నేనెళ్ళినప్పుడు గూడా పాపం మా పాప గూడా అప్పుడు ఆడుకోమంటది. లేకపోతే మమ్మీ లెవ్వు ఆడుకుందాం అంటది. ఏదో చెప్తా ఉంటది. స్టోరీ అంతా చెప్తా ఉంటది. అక్కడ రా అంటది, ఇక్కడ రా అంటది. వాళ్ళు గూడా ఇంకా మిస్ అయితారు గదా! పిల్లలేందంటే చెప్పరు. అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నా గానీ స్టిల్ మిస్ అవుతారు మదర్. చెప్పలేరు. అంత. మీ పాప పేరు, పూర్తి పేరు ఎవరికీ తెలీదు ఇప్పటిదాకా. మాన్వి. హ్మ్. మీరు ఎమ్మెల్యే రాకముందు ఒక మహిళగా ఉండొచ్చు. ఒక కాలేజీ టైంలో గానివ్వండి. అసలు మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్ ఎవరు? నాకు మరీ అంత పర్టిక్యులర్‌గా ఎవరు ఉండకపోయేటోళ్ళు గానీ మహేష్ బాబు హీరో ఇష్టం అండి. మహేష్ బాబు గారి ఫ్యాన్ మీరు? అంటే హీరోయిన్‌లో? హీరోయిన్స్‌లో అంటే చాలా మంది అండి. అట్లా పర్టిక్యులర్‌గా ఎవరని ఏం లేదు. అంటే మీరు ఒక సెలబ్రిటీని అంటే ఎమ్మెల్యే కాకముందు ఒక సెలబ్రిటీ ఒక ఫ్యాన్‌లా ఉండేటోళ్ళు. బట్ ఇప్పుడు మీకు ఒక ఎమ్మెల్యే సాంగ్ చేసుకుంటూ ఇన్‌స్టాలో మిమ్మల్ని మిమ్మిస్ చేస్తూ మిమ్మల్ని ఒక సెలబ్రిటీలా ప్రజలందరూ ట్రీట్ చేస్తున్నారు. ఇన్‌స్టాలో ఫాలోవర్స్ కానివ్వండి. అంతా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? నాకు మరి అంత తేడా ఎప్పుడైనా గానీ అనిపియదండి. నేను ఎప్పుడు ఎట్లా ఉంటానో అదే విధంగా భావిస్తాను. కానీ పేరెంట్స్ అండ్ అత్తమ్మ వాళ్ళు వీళ్ళంతా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు ఫ్యామిలీ వాళ్ళంతా. అంటే మీ దాకా వచ్చిందా అసలు? ఒక రీల్ అనేది ఉంటది. యు ఆర్ మై ఎమ్మెల్యే అని చెప్పేసి మీ ఫోటోస్ పెట్టేసి ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రోల్ అవుతూ ఉంటది. అది అసలు మీ దాకా వచ్చిందా? మా ఫ్రెండ్స్ పంపించిండ్రండి. వచ్చింది. ఎలా అనుకున్నారు అప్పుడు చూసి? ఉత్తగా చూసినా అంటే నవ్వుకున్నా ఒక నిమిషం అంతే. అంటే ఫ్రెండ్స్ అంటే టాపిక్ వచ్చింది అడుగుదాం. బెస్ట్ ఫ్రెండ్ అండి కాలేజ్ టైంలో కానివ్వండి, మ్యారేజ్ అవ్వకముందు స్టిల్ ఇప్పటి వరకు మీ లైఫ్‌లో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా? ఉన్నారండి. మా బెస్ట్ ఫ్రెండ్ పేరు రోజా. అండ్ అట్లనే బీటెక్‌లో నాకు ఇంకో ఫ్రెండ్ ఉంటది. తను కూడా బెస్ట్ ఫ్రెండ్. తన పేరు శ్రావణి. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయిపోయారు. కొంచెం బిజీ లైఫ్ అయిపోయింది. అంటే బాండింగ్ అనేది ఉందా? మిస్ అవుతున్నారా ఫ్రెండ్స్‌ని? లేదు, బాండింగ్ ఉంది. నా ఫ్రెండ్స్‌ని నేను ఇప్పుడు కాదు, ఇంకో 10 ఇయర్స్ తర్వాత కంటిన్యూస్‌గా చూడకుండా కలిసినా మేము కాలేజ్‌లో, స్కూల్‌లో ఉన్నప్పుడు ఎట్లా అట్లనే ఉంటాము. ఇంకో ఫ్రెండ్ ఉంటదనమాట. మొత్తము ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. తను పేరు రవలి. అండ్ రోజానేమో నాకు స్కూలు, ఇంటరు, బీటెక్ అన్నీ మేము అనుకోని స్కూల్‌లో పరిచయము. అక్కడి నుంచి ఇంటర్ అండ్ బీటెక్ ఇద్దరం అనుకోని బ్రాంచెస్ అన్నీ సేమ్ తీసుకున్నాం అనమాట. మొత్తానికి అట్లా అంతా కూడా కలిసి చదువుకున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా. అంటే మీ లైఫ్‌లో మీ ఫ్రెండ్స్‌తో కానివ్వండి, కాలేజ్, స్కూల్ డేస్‌లో కానీ అసలు లైఫ్‌లో మర్చిపోలేని ఏదన్నా స్వీట్ మెమరీ ఉందా? ఒక్కటంటే చెప్పగలుగుతా అండి. అట్లా చాలా ఉన్నాయి. స్కూల్‌లో మేము ఒక 9 మెంబర్స్ బ్యాచ్ ఉంటాము. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టే. అందరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఇంటర్‌లో గూడా అట్లా ఒక గ్యాంగ్ ఉంది మాది. బీటెక్‌లో 2 గ్యాంగులున్నాయి. అంటే చాలా ఫ్రెండ్లీగా చాలా మెమోరీస్ ఉన్నాయి. 1, 2 గాదు. చాలా మెమోరీస్ ఉన్నాయి. స్కూల్‌లో అయినా, ఇంటర్‌లో అయినా, బీటెక్‌లో అయినా. అంటే అందులోనే ది బెస్ట్ అసలు మర్చిపోలేనిది అలా గుర్తు రాగానే మన పెదాల మీద నవ్వు వచ్చేది. మనకు తెలియకుండానే నవ్వేటువంటి ఇన్సిడెంట్స్ ఏదన్నా ఉందా మీ లైఫ్‌లో? బీటెక్ అంటే స్కూల్‌లో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇక్కడ గూడా ఉన్నాయి. బీటెక్‌లో మేము మా ఈడీడీ డ్రాయింగ్ వాళ్ళు ఉంటది గదా! డ్రాయింగ్ డిపార్ట్‌మెంట్ ఇంజినీరింగ్‌లో. అయితే ఆ క్లాస్‌లో ఆహ్, మేడం ఉంటారు గదా! తను "అమ్మ మీరు అల్లరి జేయకండమ్మా. నేను ఇంటికెళ్ళి గూడా మా మమ్మీకి జెప్పి ఏడుస్తున్నా మీరు" అని అన్నది. మేము స్నాక్స్ తినేటోళ్ళం అనమాట. మధ్యలో కనిపియకుండా డెస్క్‌లో పెట్టుకొని పట్టుకునేది, సడెన్‌గా లేపేది. అండ్ అట్లనే క్లాస్ బయటకి ఎన్నోసార్లు ఎళ్ళినాము. అట్లా అంటే ఫన్నీగా అంటే చూడ్డానికి చాలా సైలెంట్‌గా ఉంటారు గానీ, మీరు క్లాస్ రూమ్‌లో మంచి అల్లరి చేసేవాళ్ళు ఈ లెక్కన. అంటే క్లాస్ రూమ్‌లో ఏదో అప్పుడు అట్లా చేసేటోళ్ళము. ఇంకా ఒక కెమిస్ట్రీ మ్యామ్ ఉండేదనమాట. తనుండి మా ఫ్రెండ్ కోసం మమ్మల్ని కూడా లేపేదనమాట. మమ్మల్ని టార్గెట్ పెట్టుకునేటోళ్ళు. ఒక్కళ్ళ వల్ల అందరూ బలైపోయేవాళ్ళా క్లాస్‌లో? అంటే అట్లా ఫ్రెండ్ అని కాదు, మేము ఎప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుకునేటోళ్ళము. అయితే లేపి అయినా కానీ మేము నవ్వేటోళ్ళం లేపినా కానీ. అయితే మంకీస్‌లో కూడా స్పెషల్ మంకీస్ అమ్మ మీరు అని అంటుండే. చెడు విను, చెడు చూడకు, చెడు మాట్లాడుకు అని 3 మంకీలు ఉన్నట్టు మీరు కూడా అలా ఉండేవాళ్ళా? బెంచ్‌లో ముగ్గురం కూర్చునేటోళ్ళం అట్లనే. అంటే మీ ఫ్యామిలీతో పాటు మీరు పర్సనల్‌గా ఇష్టపడి చేసుకునేటువంటి ఫుడ్ కానివ్వండి, బయటికెళ్ళి ఎక్కువగా తినే ఫుడ్ ఏమన్నా ఉందా? మీ ఫేవరెట్ డిష్ ఏంటసలు?
నాకు పన్నీర్ చాలా ఇష్టము. పన్నీర్ వెరైటీస్ అన్నీ కూడా చాలా ఇష్టంగా తింటా ఉంటా. అదే కాదు నేను ఫుడ్డీ అంటే అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తుంటా. అన్నీ ట్రై చేస్తా కొత్తవన్నీ కూడా. మీరు ఒక యంగ్ అంటే ఎవరికైనా ఏజ్‌లో గ్లామర్ ఉంటదనుకుంటారు. కానీ ఒక పాపకి మదర్ మీరు. అయినా గానీ మంచి యంగ్ అండ్ గ్లామర్‌గా ఉంటారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ గానివ్వండి, చాలామంది అమ్మాయిలు మీకు ఫాలోవర్స్ ఉంటారు. మీ డ్రెస్ స్టైల్‌కి గానీ, మీ గ్లామర్ అసలు మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి? గ్లామర్ అంటూ ఏం లేదండి. అట్లేం లేదు సీక్రెట్. నేను పర్టిక్యులర్‌గా ఏది ఫాలో కాను. కాకపోతే నాకు ఫ్రూట్ జ్యూసెస్ అంటే చిన్నప్పటి నుంచైనా ఇష్టము. ఫ్రూట్ జ్యూసెస్ అట్లా. పర్టిక్యులర్‌గా అయితే నేనసలేమి మెయింటైన్ అట్లేమి పర్టిక్యులర్‌గా ఏమి చెయ్యను. డ్రెస్సింగ్ స్టైల్ ఏమో మా మదర్‌ది బొటిక్ 20+ ఇయర్స్ నుంచి. అంటే ఇప్పుడు లేడీగా మీ లైఫ్ మీరు లీడ్ చేసుకున్నారు. మ్యారేజ్ అయింది. ఒక ఇంటికి కోడలుగా వచ్చారు. అటు మీ హస్బెండ్‌తో గానివ్వండి, ఇటు మీ ఫ్యామిలీతో మర్చిపోలేని ఒక స్వీట్ మెమరీ ఏదైనా ఉందా? అంటే మీ హస్బెండ్ ఎలా ఉంటారు? మీతో ఫన్నీగా ఉంటారా? ఎలా ఉంటారు? మా హస్బెండ్ సైలెంట్ ఉంటారండి. జోక్స్ చేసే టైంలో మటుకు చాలా మంచిగా జోక్స్ చేస్తారు అందరితోటి. కానీ ఎక్కువ మటుకు అంటే కామ్ గోయింగ్ ఉంటారు. జోక్స్ మటుకు చాలా ఏసినప్పుడు మటుకు గట్టిగా జోక్స్ ఏస్తారు. ఒక మనిషిలో మనకి కొన్ని క్వాలిటీస్ నచ్చుతాయి. అంటే పర్టిక్యులర్‌గా ఒక మనిషి గుర్తు రాగానే వాళ్ళ క్వాలిటీ గుర్తొస్తది. సో, మీ హస్బెండ్ అనగానే మీకు గుర్తొచ్చే ది బెస్ట్ క్వాలిటీ ఏంటసలు? ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మా హస్బెండ్ నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. అండ్ తను ఎప్పుడైనా గానీ అంటే ఏదో నేను చెప్పిన అన్నదానికి అపోజ్ చేసినట్టు ఏదో అట్లా అని కాదు. అంటే అపోజ్ చేయలేదని నేను అంటలేను. ఒక మంచి భావనతోటి ఉంటారు ఎప్పుడైనా గానీ. హర్ట్ చేయాలని ఎప్పుడు పర్పస్‌ఫుల్‌గా ఎప్పుడు గూడా హర్ట్ జేయరు. అది నాకు బాగా నచ్చుతది. అంటే దేనికైనా గానీ ఓవర్ క్వెషనింగ్ ఆర్ హర్ట్ జేయడం అనేది ఉండదు. అది నాకు చాలా నచ్చుతది. అంటే మీ ఫ్యామిలీ అంటే మీరు, మీ తోటికోడలు బావగారు, మీ ఆడబిడ్డ అందరూ ఉంటారు గదా! ఒక స్వీట్ ఫ్యామిలీ. అండ్ వీళ్ళందరితో బాండింగ్ ఎలా ఉంటది? అంటే ఈ రోజుల్లో గాదు చాలామంది అనడం ఆ ఇంటి ఆడపిల్ల మన ఇంటికి కోడలవుతుంది గానీ మన బిడ్డ గాదు అంటారు. సో, అందరూ చెప్పడానికి అలా ఉంటుంది. బట్ మీ అత్తగారిది మీ కాంబినేషన్ చూస్తే డెడ్లీ కాంబినేషన్ అత్త, కోడళ్ళది. అందరికి అదొక హాట్ టాపిక్. అత్త, కోడళ్ళా వీళ్ళు తల్లి, బిడ్డలా అని చెప్పేసి ఒక క్వెషన్ మార్క్ ఉంటది. అటు మీ ఆడబిడ్డ, మీ అత్తమ్మ, మీ మామగారితో ఎలా ఉంటది బాండింగ్ మీకు? నేను మ్యారేజ్ అయినంక మా అత్తమ్మ వాళ్ళతోటే ఉంటామండి. మేము నార్మల్‌గా యూఎస్‌లో అందరూ అట్లా కలిసి ఉండరు చాలా మటుకు. కానీ నేను, మా హస్బెండ్, మా అత్తమ్మ, మామయ్యతోటి ఉంటాము. సో, ఇంట్లో నలుగురము. ఆ తర్వాత మా పాప, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గూడా ఉండేవాళ్ళు. ఒక 1 ఇయర్ అట్లా 2 ఇయర్స్ అక్కడున్నారు. అంత మటుకు మంచిగా బాండింగ్ బాగుండేది. అంటే ఇప్పుడు అనుకోకుండా రాజకీయాల్లోకొచ్చారు. అసలు ఇది మీరు ఊహించనిది. మీరంటూ ఒక యూఎస్‌లో మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీ అత్తగారి మాట మీద మీరిక్కడికి రావడం జరిగింది. అనుకోకుండా వచ్చారు. మీరు మీ పర్సనల్ పనుల మీద మొన్న యూఎస్ ఎళ్ళడం జరిగింది. చాలామంది అసెంబ్లీ రాలేదనడం గానివ్వండి. అసలు ఇక పొలిటికల్‌గా మీకు ఎలా ఉండబోతుంది? ఏమన్నా గోల్ అనేది ఉందా? ఎమ్మెల్యేగా ఉంటారా? ఇంకా ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నేను ఇప్పుడు కేవలం ఈ 5 ఏళ్ల గురించి ఆలోచిస్తున్నా అండి. నేను ఒక్కసారి మాటిచ్చి కమిట్మెంట్ నేనిచ్చిన గాబట్టే నేను ఒక మా అత్తమ్మ ఇచ్చిన మాటని నాకెందుకని నేను కొట్టి పడేయలేదు. అది అంతే ఇదిగా నేను గూడా ఆహ్, మా అత్తమ్మ మాట నిలబెట్టడానికి వచ్చినా అని ఏదో ఊరికనే రావడం గాదు. జనాలతోటి అంతే మంచిగా కనెక్ట్ అయినా, వాళ్ళకి సర్వీస్ జేయడము, వాళ్ళతోటి ఉండడము నేను అదృష్టంగానే భావిస్తున్నా. యూఎస్‌కెళ్ళినా అంటే నేను వచ్చిన పరిస్థితులు అందరికీ తెలిసినవే. అనుకోకుండా వచ్చిన. అప్పటికప్పుడు రావడం జరిగింది గాబట్టి అక్కడ సర్దిపెట్టుకోవాల్సినవి ఉంటాయి. అన్నీ గూడా సెటిల్ జేసుకోవాల్సినవి. సో, యూఎస్‌కెళ్ళినా. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అన్నీ గూడా ఉన్నాయి గదా! దానికన్నా ముందు ఎళ్లి రావాలని జెప్పి ఎళ్ళినా. బట్ నేను ఇక్కడనే ఉంటున్నా గదా! అంటే చాలా మందికి ఒక క్వెషన్ మార్క్ ఉండిపోయేది. అంటే మీరు యూఎస్ నుంచి వచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు. ప్రజలకు అందుబాటులో ఉండరేమో. అంటే గెలిస్తే ఎలా అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా చాలా విమర్శలు చేసినాయి మీ మీద. ఇప్పుడు దానికి మీ సమాధానం? ప్రజలని అడగమనండి వచ్చి ఒకసారి మా కాన్స్టిట్యున్సీలో. నేను యూఎస్‌కెళ్ళిన ఒక్క టైం తప్ప నేనెక్కువ ఇక్కడనే చాలా మటుకు ఇక్కడనే ఉంటా. హైదరాబాద్ తక్కువ. ఇక్కడనే ఎక్కువ ఉంటున్నా. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక డబ్బిస్తే వచ్చేటువంటిది గాదు. లేకపోతే ఇంకోటి గాదు. ఈ ఫాలోయింగ్ గానివ్వండి, ఇదంతా అసలు ఎలా సాధ్యమైంది అసలు మీకు? ఇంత ఇంత తక్కువ టైంలో? అంటే మీరు రాజకీయంగా అనుకోని దిగిన వాళ్ళు కాదు.
అంటే సడన్గా మీ అత్తగారి ప్లేస్లో రాని పక్షంలో మీరు కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాల్లో దిగారు. సో తక్కువ టైంలో ఇంతమంది ప్రజల అభిమానాలు కానివ్వండి, ఫాలోయింగ్ కానివ్వండి, యూత్కి అట్రాక్ట్ అవ్వడం ఇదంతా అసలు ఎట్లా సాధ్యమైంది మీకు? అది నేను కాదు, మీరు ఎవరినైనా ప్రజల్ని అడగండి. ఎందుకంటే నేను ఆ కోణంలో ఎప్పుడు ఆలోచించలేదు, కాబట్టి నాకు కూడా తెలియదు. అంటే అనుకోకుండా వచ్చారు, మీరు ఉండే విధానాన్ని బట్టి అలా అయ్యారంటారా? నేను ఎట్లున్నానో నేను అంతే ఉన్నా, అంతేగాని ఏదో నేను ఇట్లుండాలి అట్లుండాలి అని అనుకొని నేను ఎప్పుడు కూడా ఉండలేదు. ప్రజలలోకి వెళ్ళిన తర్వాత నాకు వాళ్ళతోటి ఎట్లా అనిపించిందో, ఏం మాట్లాడాలనిపించిందో అది మనసు విప్పి వాళ్ళతోటి మాట్లాడిన వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అట్లా జరిగింది. మీరున్న కాన్స్టిట్యున్సీలో తండాలు ఎక్కువ. అక్కడ ఎడ్యుకేషనల్ పీపుల్ అనేది అంతకుముందు గతంలో తక్కువ, ఇప్పుడు అందరూ కూడా డెవలప్ అవుతున్నారు, బయటకు వస్తున్నారు. కానీ ఇప్పటికీ మహిళల మీద కొన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, కొంచెం ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకి మీరేమన్నా చెప్దాం అనుకుంటున్నారా? మహిళలకి నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ముఖ్యంగా మీరు తండేల గురించి అడిగినారు కాబట్టి తండేల గురించి మాత్రమే చెప్తా. వేరేవి చాలా చెప్పిన ఇంతకుముందే. తండలలో ముఖ్యంగా పిల్లల్ని స్కూల్ డ్రాప్అవుట్ చేస్తున్నారు. అంటే 6th, 7th, 8th స్టాండర్డ్స్లలోనే ఎక్కువ మటుకు డ్రాప్అవుట్ చేస్తున్నారు. అట్లా చేయకుండా వాళ్ళని కనుక చదివిపిస్తే వాళ్ళు ఎంతో తెలివిగల వాళ్ళు ఉంటారు పిల్లలు. కాకపోతే మనం ఇంట్లో చెప్పేదాన్ని బట్టి వాళ్ళు మోల్డ్ అవుతారు. వాళ్ళని చదివిపిస్తే రేపు వాళ్ళే మిమ్మల్ని చూసుకునే అంత మంచి పొజిషన్లోకి వాళ్ళు వెళ్తారు. కాబట్టి పిల్లల్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళని చేపియాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే లాస్ట్ అండ్ ఫైనల్గా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం కానివ్వండి, లేకపోతే మీ నియోజకవర్గ ప్రజల కోసం అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నేను మా నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒక మహిళా ఎమ్మెల్యేగా నేను ఏ ఉన్నా కానీ తప్పకుండా అందరినీ సపోర్ట్ చేస్తా. మన కాన్స్టిట్యున్సీలో మీరు నిర్మోహమాటంగా ఎప్పుడైనా వచ్చి మీ సమస్యను నాకు చెప్పుకోవచ్చు. అండ్ మహిళలు ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకేమైనా కొత్త సంక్షేమాలతో, ఇంకేమైనా చిన్న స్మాల్ బిజినెస్లు ఇట్లాంటివి వాటన్నిటికీ కూడా ఏమైనా చేయగలిగేది ఉంటే నేను తప్పకుండా చేస్తాను. విన్నారు కదా, ఎంతసేపు రాజకీయాలే కాకుండా యశస్విని రెడ్డి గారి లైఫ్ స్టైల్, అంటే తనకి ఏమేమి ఇష్టం, తను చేసినటువంటి కాలేజీలో అల్లరి పనులు కానివ్వండి, తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, తనకి ఇష్టమైన హీరో, ఇలా తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తున్నాయి మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.